వెల్కమ్ బ్యాక్. మా చిన్న బాబు అయితే టుడే డీమార్ట్‌కి వెళ్దామని బాగా అల్లరి చేశాడు. సరే బోర్ కొడుతుందంటే తీసుకెళ్ళాను. ఇప్పుడు మా బాబు అల్లరి చూద్దాం చూడండి. వచ్చాడు ఇప్పుడే చూస్తూ ఉండండి. సూపర్ స్టార్ అయితే మీకిప్పుడు 2 మినిట్స్‌లో మీ ముందర ఉంటారు. చూసారా? వచ్చేసాడండి. మా చిన్న బాబుతో అల్లరైతే మామూలుగా When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. ఉండదు. ఈరోజు బోర్ కొడుతుంది అంటే డీమార్ట్‌కైతే తీసుకెళ్ళాను. నాకు తగిన ఐటెమ్స్ ఏమైనా చూద్దాము అంటే వాడికి అస్సలు నచ్చట్లేదు. మైండ్ అంతా కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంది. ఎందుకంటే అక్కడ చాక్లెట్స్ ఉన్నాయి. నేనైతే వాడికి తెలియకుండా స్కిప్ చేసి ఫస్ట్ ఫ్లోర్‌కైతే తీసుకొచ్చేసాను. టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. వాడైతే ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమి నాకు సంబంధించిన ఐటెమ్స్ ఏమి లేవే. అసలేంటి ఎందుకు ఇక్కడ తీసుకొచ్చింది అనేసి. సరే చిన్నగా డైవర్ట్ చేద్దాము మర్చిపోతాడులే అని నేను అనుకున్నాను. సరే నాకు సంబంధించిన వస్తువులు చూస్తూ ఉన్నాను. ఏమన్నా సెట్ అవుతాయా ఏంటి అని. నేను టుడే అయితే వచ్చిందేమో టీ కప్స్ కానీ ఎప్పుడొచ్చినా నేను అనుకున్నది తప్ప వేరేటివే తీసుకెళ్తాను. సరే వాడు కూడా చూస్తున్నాడు. మరి ఈ వస్తువులు ఎందుకో మరి వాడు చెక్ చేస్తూ ఉన్నాడు. ఇవి తీసుకో అంటున్నాడు. మరి దీనికి ఏంట్రా యూజ్ ఏముందిరా మనకంటే కూడా లేదు ఇది తీసుకో బావుంటది పీస్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎవడు తెలుసురా? ఎవడు తెలుసు? సరే చూద్దాం అని చెప్పేసి ఇంకా చూస్తూ ఉన్నాం. చెక్ చేస్తున్నాడు ఏం బాగున్నాయా? ఏం బాగున్నాయా? అని. సరే చూస్తున్నాడు. ఇవేం అయ్యే పనుల్లా లేవే అని ఆలోచిస్తున్నాడు. ఈ బాటిల్ ఏంటమ్మా అని అడుగుతున్నాడు. ఇది వాటర్ బాటిల్ కాదురా అని చెప్పాను. నవ్వుకొని అక్కడైతే పెట్టేశాడు. ఏంటి నాకు సంబంధించిన వస్తువులు ఒక్కటి కూడా లేదని మొత్తం సెర్చ్ చేస్తున్నాడు. వాడికి తెలియని విషయం ఏంటి అంటే గ్రౌండ్ ఫ్లోర్‌లో వాడికి సంబంధించినటివి ఉంటాయి. నేను అక్కడ స్కిప్ చేసి లిఫ్ట్‌లో వాడిని ఫస్ట్ ఫ్లోర్‌కైతే తీసుకొచ్చేసాను. ఏదో తేడాగా ఉందేంటి? అన్నీ చూస్తున్నాడు. ఏమన్నా చాక్లెట్స్ ఏమన్నా దొరుకుతాయా అని. వాడికైతే ఏం కనిపించలేదు. చూద్దాం కాసేపు ఆట పట్టిద్దామని నేను గూడా చూస్తూ ఉన్నాను. అలా అలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత వాటర్ బాటిల్స్ చూస్తాను నేను స్కూల్‌కి అని అన్నాడు. సరే చూడు నాన్న అని చెప్పాను. వాడు తీసుకున్న బాటిల్ అయితే ఒకసారి చూడండి. ఈ బాటిల్ బ్యాగ్‌లో ఎక్కడ పెడతాడా అని నాకైతే అస్సలు అర్థం కాలేదు. చాలా పెద్ద బాటిల్ అయితే తీసుకున్నాడు. నేనేదో చిన్నది క్యూట్‌గా తీసుకున్నాను. లేదు నాకు ఇదే నచ్చిందన్నాడు. ఇంత పెద్ద బాటిల్ ఎలారా దీన్ని బ్యాగ్‌లో ఎలా పెట్టుకుంటావురా అని అన్నాను. తీస్తాడు చూడండి స్టార్ ఐటెమ్ అదైతే పెద్ద బాటిల్ తీసుకున్నాడు. ఈ నాకు తెలిసి 3 లీటర్స్ ఉంటది. ఫస్ట్‌ది చిన్నది పిక్ చేసాడు గానీ ఎందుకో వాడికి నచ్చలేదు. తర్వాత ఈ బాటిల్ నా చేతిలో ఉండేది చూసి ఇది నచ్చిందన్నాడు. సరేలే ఇంక వాడికి నచ్చింది గదా అని చెప్పేసి ఒక బాటిల్ అయితే తీసుకున్నాం అది. బాటిల్ తీసుకొని ఇంకా రీసెర్చ్ చేస్తున్నాం మరి. చూస్తున్నాడు ఇక్కడ ఏమైనా దొరుకుతాయా అని చూస్తున్నాడు. ఆఫ్టర్ దట్ చైర్ బాగుంది మమ్మీ అన్నాడు. ఇదెక్కడ కావాలంటాడు అని చెప్పి నేను చిన్నగా అక్కడి నుంచి తీసుకొని వచ్చేసాను. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎందుకంటే ఎళ్ళిన ప్రతిసారి మినిమమ్ 5,000-6,000 బిల్ అయితే అవుతుంది. మనం అనుకోని వెళ్ళేది ఒకటి, అక్కడికెళ్ళిన తర్వాత జరిగేది ఇంకొకటి. ఈ ప్రతిదీ వాటర్ బాటిలే చూస్తాడు. వేరేటివి చూడడు. ఎందుకో జగ్ తీసుకున్నాడు. అది నాకు నచ్చిందన్నాడు. అదెందుకు అని మాత్రం నన్ను అడక్కండి. నాకు సంబంధం లేదు. వాడికెందుకు నచ్చిందో నాకు తెలీదు. ఒక బాటిల్, ఒక జగ్ అయితే తీసుకున్నాడు. మళ్ళీ గూడా వాటర్ బాటిల్సే చూస్తున్నాడు. ఎందుకురా అన్ని వాటర్ బాటిల్స్ అని అన్నాను. సరే అని చెప్పి నేను సెర్చ్ చేస్తున్నాను. ఏమన్నా ఇంట్లోకి కానీ పార్లర్‌లోకి కానీ ఏమన్నా సెట్ అవుతాయా బాటిల్స్ అని చెప్పి చూస్తా ఉన్నాను మొత్తము. కానీ ఒక్కటైతే ఫిక్స్ అయ్యాను ఈరోజు. ఓవర్ బిల్ చేయకుండా ఈరోజు మాత్రం చాలా లీస్ట్ బిల్ మీద ఎళ్ళాలి. ప్రతిసారిలాగా అయితే కాకూడదు. ఏదైతే నీడో అవి మాత్రమే పిక్ చేసుకోవాలి అనుకున్నాను. ఇక్కడ చప్పట్లనమాట. సరే చూస్తున్నాను. ఏమైనా పార్లర్‌కి సెట్ అవుతాయా ఏంటి అని చెప్పైతే చూస్తున్నా. మా చిన్న బాబైతే జగ్గులు చూస్తున్నాడు. మరి ఇవి ఎందుకు యూజ్ ఏంటి అనేది తెలీదు మరి. చూస్తున్నాడు. ఇవి బావున్నాయి. ఒకటి తీసుకుందాం అని చెప్పాడు. సరే ఇంకా తను ఇష్టపడ్డాడు గదా అని చెప్పి నేను గూడా సరే ఒకటి తీసుకో అనైతే చెప్పాను. ఒకటైతే పిక్ చేసుకున్నాడు. ఈ కలర్ అయితే బావుందంటే ఓకే. ఓకే. డన్ అని చెప్పేసా. సో, ఇంకా ఫైనల్‌గా వాడినైతే బాధ పెట్టడం ఇష్టం లేక, సరే చూస్తున్నాం మేమొచ్చిన మెయిన్ వర్క్ అయితే టీ కప్స్. అదైతే అస్సలు మర్చిపోయాము. ఎప్పుడైతే వాడి దగ్గరికొచ్చామో,
చూస్తున్నాము. ఏమైనా నచ్చాయా ఏంటి అని అడిగితే బాబుకైతే పెద్దగా అయితే నచ్చలేదు. చిన్నయయితే ఇటు సైడ్ అయితే బానే ఉన్నాయని జెప్పి అన్నాడు గానీ, నాకైతే క్వాలిటీ ఓకే. ఓకే అనిపిచ్చింది. సరే నాకైతే ఈ నెక్స్ట్ టైమ్ వద్దాంలే అంతగా ఏమి అనిపిచ్చలేదు నాకైతే కప్సు. ఇంకా మనం ఇప్పుడు కిందకెళ్ళాల్సిన సమయం అయితే వచ్చేసింది. అక్కడైతే ఇంకా తప్పించుకోలేననమాట నేను. డెఫినెట్‌గా బాబుకైతే ఏదో ఒకటైతే తీపిచ్చాలి. సీరియస్‌గా వాడైతే ఇప్పుడు కిందికెళ్తున్నాడు. కిందకి చాక్లెట్స్ ఉన్నాయని వాడికి కూడా తెలుసు. సరే అని జెప్పి నేను గూడా వెళ్తా ఉన్నా. చూద్దాం ఏమడుగుతాడా అని జెప్పేసి. ఫైనల్‌గా టైం అయితే వచ్చేసింది. ఏం గావాలో పిక్ జేసుకో అని చెప్పాను. ఇవైతే తీసుకున్నాడు. అన్నకొకటి, నాకొకటి అని జెప్పాడు. నాకు నచ్చాయని జెప్పాడు. ఓకే. ఓకే. అని చెప్పేసి ఇంకా ఫైనల్‌గా వాడైతే ఫుల్ హ్యాపీ. ఇంకా ఫైనల్‌గా బిల్లింగ్ టైమ్ అయితే వచ్చేసింది. కుకీస్ తీసుకొని ఇంకా బిల్లింగ్‌కైతే వెళ్ళిపోయాము. ఓకే మరి. బాయ్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.